జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనకు అత్యంత విలువైన దాన్ని లాక్కున్నాడని గుండెలు పగిలేలా ఏడుస్తాం. కానీ ఆ కన్నీళ్ల వెనకే మన ప్రాణాలను నిలబెట్టే అతిపెద్ద వరం దాగి ఉంటుందని ఆ క్షణంలో మనము ఊహించలేము. ఆ చీకటి రాత్రి సముద్రం తన ప్రశాంతతను కోల్పోయి రాక్షసుడిలా మారింది. ఆకాశాన్ని చీల్చే మెరుపులు, చెవులు అదిరిపోయే ఉరుముల మధ్య ఒక భారీ నౌక భయంకరమైన తుఫానులో చిక్కుకొని పేకమేడలా ముక్కలైపోయింది. ఆ నౌకలోని వందలాది మంది ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ చీకటి సముద్రపు అగాధంలో కలిసిపోయారు. కానీ విధిరాత వేరుగా ఉందేమో. ఆ మహావిషాదం నుండి దేవుడు దయవల్ల ఒకే ఒక్క యువకుడు మాత్రం ప్రాణాలతో మిగిలాడు. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మి మొహంపై పడేసరికి స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరిచి చూస్తే అతనొక ఎవరూ లేని నిర్మానుష్యమైన ఒంటరి ద్వీపంలో ఉన్నాడు. చుట్టూ అనంతమైన భయపెట్టే నీలి సముద్రం మాత్రమే. తన చుట్టూ ఉన్న ఆ భయంకరమైన శూన్యాన్ని చూసి అతని గుండె పగిలేలా ఏడ్చాడు. ఒడ్డున ఇసుకలో మోకాళ్లపై పడి రెండు చేతులు జోడించి, దేవుడా నన్ను ఎలాగైనా కాపాడు తండ్రి అని కన్నీరు మున్నీరుగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి ప్రతి ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆ సముద్రపు ఒడ్డునే కూర్చునేవాడు. ఏ ఆపద్బాంధవుడైనా పడవలో వచ్చి తనను రక్షించకపోతాడా అని ఆశగా నిరీక్షించేవాడు. అలా రోజులు గడిచాయి, వారాలు దాటాయి. కానీ ఆ దిక్కుతోచని ద్వీపానికి కనీసం పక్షి కూడా రాలేదు. ప్రతిరోజు నిరాశ మిగలడంతో అతని గుండెల్లో ఆశలన్నీ నెమ్మదిగా ఆవిరైపోయాయి. ఇక నన్ను ఎవరూ కాపాడలేరు, ఈ రాతి ద్వీపంలో ఒంటరిగా అనాథలా చనిపోవడమే నా తలరాత అని తన దురదృష్టాన్ని తలంచుకుంటూ విధికి తల వంచాడు. కానీ మనిషి ప్రాణం అంత సులభంగా ఓడిపోదు కదా. ఎలాగైనా బ్రతికి తీరాలన్న పట్టుదలతో లేచాడు. దట్టమైన అడవిలోకి వెళ్ళి పడిపోయిన చెట్ల కొమ్మలు, పెద్ద పెద్ద ఆకులు, ఎండిన గడ్డిని మోసుకు వచ్చాడు. తన ఒట్టి చేతులతో ఎంతో శ్రమించి చలి, ఎండ, వానల నుండి తలదాచుకోవటానికి ఒక చిన్న గుడిసెను పేర్చుకున్నాడు. అది గుడిసె మాత్రమే కాదు, ఆ ద్వీపంలో అతనికున్న ఏకైక సామ్రాజ్యం. సముద్రపు ఒడ్డున కొట్టుకు వచ్చిన పగిలిన ఓడ తాలూకు చెక్క ముక్కలను, కొన్ని పనికొచ్చే వస్తువులను ఏరుకొని తెచ్చి ఆ చిన్న గుడిసెలో తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఎంతో అందంగా అలంకరించుకున్నాడు. ఆకలిని జయించడానికి ప్రతిరోజు చెట్లెక్కి కొబ్బరికాయలు దించేవాడు. సముద్రపు ఒడ్డున పదునైన చెక్కలతో చేపలు పట్టి మంట రాజేసి కాల్చుకొని తింటూ తన ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు. రాత్రిపూట క్రూర జంతువుల అరుపులు వినిపించినప్పుడు, భయం వేసినప్పుడు ఆ చిన్న గుడిసె అతనికి అమ్మఒడిలా రక్షణ కల్పించేది. అదే అతనికి బ్రతుకు మీద ఆశను కలిగించే ఏకైక ఆశ్రయం. రోజులు అలా గడుస్తుండగా ఒకరోజు ఉదయాన్నే ఎప్పటిలాగే ఆహారం కోసం తన గుడిసె నుండి బయలుదేరి అడవిలోకి చాలా దూరం లోపలికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కొన్ని పండ్లు, చేపలు సంపాదించి సాయంత్రం వేళకు అలసిపోయిన దేహంతో తన గుడిసె దగ్గరికి తిరిగి వచ్చాడు. కానీ అక్కడ దృశ్యం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. తను పగలు రాత్రి కష్టపడి నిర్మించుకున్న ఆ ఏకైక ఆశ్రయం భయంకరమైన అగ్నిగుండంలా కాలిపోతుంది. ఆకాశాన్ని తాకుతున్న ఆ మంటల్లో అతని ఆశలన్నీ కాలి బూడిదవుతున్నాయి. అతను దాచుకున్న ఆ కొద్దిపాటి ఆహారం, తనకంటూ మిగిలిన ఏకైక బట్టలు, ఆ గుడిసె అన్నీ క్షణాల్లో కళ్ళెదుటే రాక్షస మంటలకు బలవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయాడు. కోపం, దుఃఖం, తీరని ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. ఆకాశం వైపు పిడికిలు బిగించి, దేవుడా నువ్వు దయలేని వాడివి, తలదాచుకోవడానికి ఉన్న ఈ ఒక్క గుడిసెను కూడా నా నుండి లాక్కున్నావా? నన్నిలా ఎందుకు శిక్షిస్తున్నావు అని గుండెలు పగిలేలా అరిచాడు. ఆ రాత్రి అతనికి నరకంలా గడిచింది. దేవుణ్ణి నిందిస్తూ ఏడుస్తూ ఇంకా పొగలు వస్తున్న గుడిసె బూడిద పక్కనే చల్లటి ఇసుకలో ఆకలితో ముడుచుకుని అలాగే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అలసిన అతని కళ్ళను తెరిపించేలా హఠాత్తుగా సముద్రం వైపు నుండి ఒక పెద్ద శబ్దం, బోరున మోగుతున్న ఒక నౌక హారన్ శబ్దం అతని చెవులను తాకింది. ఉలిక్కిపడి లేచి చూశాడు. నమ్మశక్యం కాని దృశ్యం. ఒక భారీ రెస్క్యూ నౌక ఆ దివి వైపు వేగంగా దూసుకు వస్తుంది.
అతన్ని కాపాడటానికి అందులో నుంచి ఒక చిన్న పడవను నీళ్ళల్లోకి దించుతున్నారు. అతని కళ్ళను అతని నమ్మలేకపోయాడు. ఆనందంతో పిచ్చివాడిలా పరిగెత్తి పడవ ఎక్కాడు. నౌకలోకి చేరుకోగానే ఆనంద బాష్పాలతో కెప్టెన్ చేతులు పట్టుకొని అడిగాడు, అయ్యా, ఎవరూ లేని ఈ దీవిలో నేను ఉన్నానని మీకెలా తెలిసింది? అప్పుడు ఆ కెప్టెన్ చిరునవ్వుతో అతని భుజం తట్టి ఇలా అన్నాడు, నిన్న సాయంత్రం ఈ ద్వీపం నుండి దట్టమైన పొగ ఆకాశంలోకి రావడం మాకు కనిపించింది. ఆ పొగ సిగ్నల్ చూసే ఎవరో ఆపదలో ఉన్నారని అర్థం చేసుకొని రక్షించడానికి వచ్చాం. ఆ మాట వినగానే అతని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కళ్ళ నుండి జలజల కన్నీరు రాలింది. నిన్న తాను దేవుణ్ణి తిట్టుకున్న ఆ గుడిసె మంటలే ఆ దట్టమైన పొగను సృష్టించి తన ప్రాణాలను కాపాడాయని అతనికి అప్పుడు అర్థమయ్యింది. జీవితంలో మనం ఎంతో ఇష్టపడినవి కోల్పోయినప్పుడు, అంతులేని కష్టాలు వచ్చినప్పుడు మనం కుంగిపోయి దేవుణ్ణి నిందిస్తాం. కానీ దేవుని ప్రణాళిక మన ఊహలకు అందనిది. ఆ క్షణంలో అది కష్టంగా అనిపించినా చివరకు జరిగేది మన మంచికే అని కాలమే నిరూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.